శ్రీమాత్రే నమః. అమ్మతో ప్రయాణానికి స్వాగతం. అందరికీ అమ్మవారి ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా ఆ తల్లిని వేడుకుంటూ ఈరోజు పాల్గొన మాసపు సోమవారం పరమేశ్వరునికి ఎంతో ప్రీతికరమైనటువంటి ఈ రోజున ఈ కథను విని స్వామి అనుగ్రహాన్ని పొందుదాం. పూర్వం మిత్రసహుడు అనేటటువంటి పేరు కలిగినటువంటి రాజు ఉండేవాడు. అతను వేద మార్గ తత్పరుడై చక్కగా రాజ్యాన్ని ధర్మంగా పరిపాలిస్తూ ఉండేవాడు. ఒకనాడు అతను అడవికి వెళ్ళి క్రూరమైనటువంటి జంతువులను వేటాడుతూ ఒకచోట భయంకరమైనటువంటి ఒక రాక్షసుడిని చూస్తాడు. ఆ రాజు అతని మీద బాణాలు వేయడంతో ఆ రాక్షసుడు నేలకూలి ప్రాణాలు విడుస్తూ తన సోదరుని పిలిపించి రాజుపై ఎలాగైనా సరే ప్రతీకారం తీర్చుకోమని చెప్పి ఆ రాక్షసుడు ఆదేశిస్తాడు. ఇక ఆ రాక్షసుని యొక్క సోదరుడు తన యొక్క రాక్షస మాయ చేత ఒక సామాన్యమైనటువంటి మానవ రూపాన్ని దాల్చి ఆ రాజు వద్దకు వచ్చి ఎంతో వినయంతో అతనికి సేవ చేయడం ప్రారంభిస్తాడు. అలా ఒకనాడు ఆ రాజు తన ఇంట పితృశ్రాద్ధానికి వశిష్ఠాది మహర్షులందరినీ కూడా భోక్తలుగా ఆహ్వానిస్తాడు. ఆనాడు ఆ కపట సేవకుడు ఏం చేస్తాడంటే వంటలో ఎవరికీ తెలియకుండా రహస్యంగా నరమాంసాన్ని కలుపుతాడు. అలా భోజన సమయంలో వశిష్ఠ మహర్షి అది తెలుసుకొని ఆ రాజుపై కోపించి, రాజా, నీవు మాకు నిషిద్ధమైనటువంటి నరమాంసాన్ని వడ్డించావు, కాబట్టి నీవు బ్రహ్మ రాక్షసుడు అవుగాక అంటూ శపిస్తాడు. ఆ ముని తనను నిష్కారణంగా శపించినందుకు ఆ రాజుకెంతో కోపం వస్తుంది. ఇక ఆయనకు కూడా తిరిగి ప్రతిశాపం ఇవ్వబోతాడు. అప్పుడు మహాపతివ్రత అయినటువంటి ఆ రాజుగారి భార్య దమయంతి అడ్డుపడి గురువును శపించబోనడం చాలా పాపం అని చెప్పి హెచ్చరించి ఆ శాప జలాన్ని తన పాదాలపైనే పోసుకోమని చెప్పి ప్రార్థిస్తుంది. అలా ఆ రాజు తన కోపాన్ని నిగ్రహించుకొని శాప కల్మషమైనటువంటి తన చేతిలో ఉన్నటువంటి ఆ జలాన్ని తన పాదాలపైనే పోసుకొని వశిష్ఠ యొక్క శాపం వలన బ్రహ్మ రాక్షసుడై ఇప్పుడు చెప్పినటువంటి కారణంగా కల్మషపాదుడు అనేటటువంటి పేరుతో అతను బ్రహ్మ రాక్షసుడై పుట్టాడు. అప్పుడు శాప విముక్తికై మహారాణి ప్రార్థింపగా వశిష్ఠ మహర్షి జాలి చెంది, అమ్మా, నీ భర్తకు 12 సంవత్సరాల తర్వాత బ్రహ్మరాక్షసత్వం పోతుంది అంటూ ఆశీర్వదించి తిరిగి తన ఆశ్రమానికి వెళ్ళిపోయాడు. అప్పటి నుండి ఈ కల్మషపాదుడు ఘోరమైనటువంటి ఆ అరణ్యంలో నివసిస్తూ అక్కడ ఉండేటటువంటి క్రూర జంతువులను మనుషులను పట్టుకొని తింటూ ఉండేవాడు. అతని బ్రహ్మరాక్షస రూపం ఛాయల అతన్ని ఎప్పుడూ కూడా వెంటాడుతూ ఉండేది. అలా ఒకనాడు అతను బ్రాహ్మణ శ్రేష్ఠుని చంపి తినేస్తాడు. అందుకు ఆ బ్రాహ్మణుడి యొక్క భార్య ఎంతో శోకంతో, నీకు వశిష్ఠ శాపం యొక్క ఫలంగా నీవు బ్రహ్మరాక్షసత్వం పొందావు. ఆ శాపం తీరిన తర్వాత నీ పూర్వరూపాన్ని నువ్వు పొందిన తర్వాత కూడా నన్ను నా భర్తను ఎడబాటు చేసినటువంటి పాపానికి నీకు భార్యా సంగమం చేస్తే తప్పకుండా నశించిపోతావు అంటూ శపిస్తుంది. అలా కొంతకాలానికి వశిష్ఠ శాపం నుండి విముక్తుడైనటువంటి ఆ రాజు తన నగరంలోకి ప్రవేశిస్తాడు. అతని రాకకై భార్య ఎంతో ఆత్రంగా ఎదురుచూస్తూ ఉంటుంది. ఆమెను చూస్తూనే పాపం ఈ రాజు కన్నీటితో తనకు కొత్తగా సంక్రమించినటువంటి ఆ బ్రాహ్మణ పత్ని యొక్క శాపం గురించి చెబుతాడు. అలా భార్యాభర్తలిద్దరూ కూడా కిన్నులై ఆ శాప విముక్తి కోసం తీర్థయాత్రలు చేస్తూ ఉంటారు. అలా మార్గమధ్యంలో వారు గౌతమ మహర్షిని సందర్శించి వారి విషాద గాథ విన్నవించుకుంటారు. అది విన్నటువంటి గౌతమ మహర్షి జాలి చెంది, రాజా, నీవేమీ భయపడనవసరం లేదు. పాపాలన్నింటినీ పారద్రోలి అభీష్టాలనిచ్చేటటువంటి అతి పవిత్రమైనటువంటి గోకర్ణ క్షేత్రం ఉంది. ఆ క్షేత్రం ఉండగా బ్రహ్మహత్యా పాతకం నిన్నేమీ చేయలేదు. ఆ క్షేత్రంలో ఉన్నటువంటి నీరంతా కూడా పరమ పుణ్యతీర్థం. అక్కడ శిలలన్నీ కూడా శివలింగాలే. ఆ పవిత్ర క్షేత్రంలో మానవులకు అసలు పొందరానిదంటూ ఏదీ లేకుండా ఉంది. అక్కడ అన్నీ పొందొచ్చు. ఆ క్షేత్ర మహత్యాన్ని తెలిపేటటువంటి విషయం ఒకటి నేను అక్కడ చూసింది ఇప్పుడు నీకు చెప్పబోతున్నాను. ఆ క్షేత్రంలో మరణించినటువంటి ఒక చండాల స్త్రీని కైలాసానికి తీసుకునేందుకు శివకింకరులే వచ్చారు తెలుసా. వారిని అడగ్గా వారు నాతో చెప్పినటువంటి విషయం గురించే ఇప్పుడు నేను మీకు చెబుతున్నాను, శ్రద్ధగా ఆలకించండి. పూర్వం ఈమె సౌదామిని అనేటటువంటి ఒక అందమైనటువంటి బ్రాహ్మణ కన్య. ఆమెకు యుక్త వయసు దాటిన తర్వాత ఆలస్యంగా ఒక పేద బ్రాహ్మణుడితో ఇష్టం లేనటువంటి వివాహం అతి బలవంతంగా చేశారు. అలా కొద్ది కాలానికే ఆమెకు పిల్లలు కూడా కలగకముందే ఆ బ్రాహ్మణుడు మరణించాడు.
ఇక ఆమె ఏం చేసిందంటే కామవశం చేత ఒక కోమిటివాడిని ఉంచుకుంది. అయితే జారత్వం ఎన్నటికీ దాగదు కదా. త్వరలోనే ఆ రహస్యం గురించి బంధువులందరికీ కూడా తెలిసిపోయింది. అప్పుడు వారు ఆమెను వెలివేసి ప్రాయశ్చిత్తం చేసుకున్నారు. అప్పటి నుండి ఆమె నిర్భయంగా ఆ వైశ్యుడితో జీవించడం ప్రారంభించింది. అతని దుస్సాంగత్యంతో ఆమె మద్యపానానికి కూడా అలవాటు పడింది. అలా ఒకనాడు ఆమె కళ్ళు తాగినటువంటి మైకంలో ఆవు దూడను ఒకదానిని మేక అనుకొని చంపి దాని తలను మరునాటికని చెప్పి దాచుకొని మిగిలిన దేహాన్ని వండుకొని భుజించింది. ఆ మరునాడు విటుడు రాగానే ఆమె వంట చేయబోయి ఆవు దూడ శిరస్సును చూసి నిజాన్ని కప్పిపుచ్చుకుంటూ అయ్యయ్యో ఆవు దూడను పులి తినేసి వెళ్ళింది అంటూ వలవల ఏడుస్తుంది. ఆమె ఇటువంటి పాపాలను అనేకం చేసి నరకంలో శిక్షలను అనుభవించి కర్మశేషం వలన ఈ జన్మను పొందింది. అయితే ఈ జన్మలో ఆమె పుట్టుగుడ్డి, కుష్ఠరోగి అలా అయి కొంతకాలం పాటు తన తల్లిదండ్రుల చేత పోషింపబడింది. వారు మరణించిన తర్వాత దిక్కులేక ఆకలితో అలమటిస్తూ ఒక శివరాత్రి నాడు అందరినీ భిక్ష కోసం యాచించింది. ఆనాడు అన్నం ఎవ్వరూ కూడా వండరు కాబట్టి ఆమె చేతిలో కొద్దిగా మారేడు దళాలు మాత్రం ఉంచారు. అయితే అవి తినడానికి పనికిరావని చెప్పి ఆమె భావించి వాటన్నింటినీ కూడా చేతిలో నుండి జారవిడిచింది. అప్పుడు ఆ బిల్వమంతా కూడా ఒక లింగం మీద పడింది. అదే ఆమె చేసినటువంటి శివపూజ. ఆ రోజంతా తిండి లభించని కారణంగా ఆ రాత్రి ఆమెకు నిద్ర కూడా రాలేదు. ఆ విధంగా ఆమె ఉపవాసం, జాగరణ కూడా చేసినట్లుగా అయ్యింది. ఆ రోజంతా ఆమె శివనామ సంకీర్తనం కూడా వినింది. తెలియక చేసినటువంటి ఆ వ్రతం పుణ్యం వలన ఈమె పుణ్యాత్మురాలైంది. ఇప్పుడు ఈమెను కైలాసానికి తీసుకొని రమ్మని చెప్పి మమ్మల్ని పరమేశ్వరుడు పంపించాడు అంటూ ఆ శివదూతలు చెప్పారు. అప్పుడు ఆ శివదూతలు ఆమె మృతదేహంపై అమృతం చల్లి దేవ విమానం మీద ఆమెను కైలాసానికి తీసుకొని వెళ్ళారు. చూసారా రాజా, అబుద్ధిపూర్వకంగా చేసినటువంటి ఆమె వ్రతానికి ఇంతటి ఫలితం ఉంటే మరి మీరు బుద్ధిపూర్వకంగా చేసిన దాని ఫలితం ఇక చెప్పడానికి ఎవరి తరమూ కాదు. కాబట్టి ఓ రాజా, నీవు గోకర్ణ క్షేత్రానికి వెళ్ళి మహాబలేశ్వరుని సేవించు, బ్రాహ్మణి శాపం నుండి విముక్తుడవుతావు అంటూ గౌతమ మహర్షి ఆ క్షేత్రం యొక్క మహత్యాన్ని ఇంకా ఈ విధంగా వివరించాడు. గోకర్ణం అంతటి పవిత్రమైనటువంటి క్షేత్రం ఇంకొకటి లేదు. మిగిలినటువంటి క్షేత్రాలన్నీ చంద్రుడు, నక్షత్రాల వంటివనుకుంటే గోకర్ణం పాపమనేటటువంటి కారు చీకట్లను నశింపచేసేటటువంటి సూర్యుడి వంటిది. ఆ క్షేత్ర దర్శనం, స్మరణం వలన సర్వ పాపాలు నశించిపోతాయి. అక్కడ ఇంద్రాది దేవతలందరూ కూడా తపస్సు చేసి శివానుగ్రహం వలన వారి వారి అభీష్టాలను పొందారు. అక్కడ మహాబలేశ్వరునికి బ్రహ్మ, విష్ణువు, ఇంద్రుడు, విశ్వదేవతలు, మరుద్గణాలు, సూర్యచంద్రులు, అష్టవసువులు తూర్పు ద్వారంలోనూ, యమధర్మరాజు చిత్రగుప్తుడు, అగ్నిదేవుడు, ఏకాదశ రుద్రుడు, పితృదేవతలు దక్షిణ ద్వారంలోనూ, వరుణుడు మొదలైనటువంటి దేవతలందరూ పడమటి ద్వారంలోనూ, కుబేరుడు, భద్రకాళి, వాయుదేవుడు, సప్తమాతృకలు ఉత్తర ద్వారంలోనూ, విశ్వావసువు, చిత్రరడుడు మొదలైనటువంటి గంధర్వులు ప్రతినిత్యము కూడా అక్కడే నిలిచి ఆయన్ను ఉపాసిస్తూ ఉంటారు. కశ్యపుడు, అత్రి, వశిష్ఠుడు, కన్వుడు ఇలా మొదలైనటువంటి మునీశ్వరుడు, కృతయుగంలో విశ్వామిత్రుడు, జాబాలి, భరద్వాజుడు మొదలైనటువంటి మహర్షులు, సనక సనందనాది బ్రహ్మ మానసపుత్రుడు, నారదాది దేవర్షులు, సిద్ధులు, సాత్యులు, మునీశ్వరుడు, యతులు ఇలా అందరూ కూడా నిత్యము గోకర్ణేశ్వరుణ్ణి ఉపాసిస్తూ ఉన్నారు. రావణుడితో మొదలైనటువంటి రాక్షసులందరూ కూడా ఆ క్షేత్రంలోనే తపస్సు చేసి పరమేశ్వరుని నుండి అనేకమైనటువంటి వరాలను పొందారు. కాబట్టే ఆ క్షేత్రంలో చేసినటువంటి తపస్సు, ఆధ్యాత్మిక సాధనలు 1,00,000 రెట్లు మంచి ఫలితాలనిస్తాయి అని చెప్పాడు. అప్పుడు ఆ రాజు భార్యా సమేతంగా గోకర్ణానికి వెళ్ళి మహాబలేశ్వరుని సేవించి శాప విముక్తుడయ్యాడు. ఎందరికో సజ్జనులకు ఆశ్రయమైనటువంటి గోకర్ణ క్షేత్రం ఎంతో పుణ్యదాయకం. ఇప్పుడు పరమేశ్వరుని ఉద్దేశించేటటువంటి మరొక చక్కని కథ గురించి విందాం. పూర్వం ఉజ్జయిని అనే పట్టణాన్ని చంద్రసేనుడు అనేటటువంటి రాజు పరిపాలిస్తూ ఉండేవాడు. అతని మిత్రుడు మణిభద్రుడు శివుని యొక్క వరప్రభావం వలన చింతామణిని పొందాడు. ఆ మణి యొక్క విలువ లెక్కకు మీరినదని తెలుసుకొని దానిని ఎలాగైనా చేజిక్కించుకోవాలని కొందరు రాజులు చతురంగ బలాలతో యుద్ధానికి తరలివచ్చారు.
ఆ సమయంలో మణిభద్రుడు, చంద్రసేన మహారాజు ఇద్దరూ కూడా ఏకాగ్ర మనస్కులై ప్రదోషకాలంలో శివపూజ చేయడం ప్రారంభించారు. అలా ఒక త్రయోదశి శనివారం నాడు ప్రదోష సమయంలో వారు పూజ చేస్తూ ఉంటే చూసి ఆ పట్టణంలో ఉన్నటువంటి గోపబాలకులందరూ కూడా వారి వారి ఇళ్ల ముంగిళ్లలో చక్కగా ఆకులతోనూ పూలతోనూ పూజ చేయడం ప్రారంభించారు. వారి తల్లులు ఆ పిల్లలను భోజనం కోసమై వారి ఇళ్లల్లోకి లాక్కొని వెళ్ళారు. వారిలో ఒకరి వద్ద నుండి వాని తల్లి పూజా సామాగ్రి లాగివేసి వాటిని బలవంతంగా లేవదీస్తుంది. అప్పుడు ఆ బాలుడు తన శివపూజకు విఘ్నం కలిగినందుకు చాలా దుఃఖపడి ఆ దోష పరిహారానికి మరణించేందుకై సంసిద్ధుడవుతాడు. అప్పుడు విశ్వసాక్షి అయినటువంటి ఆ పరమేశ్వరుడు అతనికి ప్రత్యక్షమై, భక్త, నీ యొక్క చిత్తమైనటువంటి భక్తికి ప్రపత్తులకు నేను మెచ్చాను, ఏదైనా కానీ వరం కోరుకో అని అడిగాడు. అప్పుడు ఆ బాలుడు ఆ దివ్యమూర్తికి ప్రణామం చేసి తన తప్పును మన్నించమని చెప్పి ప్రార్థించాడు. పరమేశ్వరుడు, పశ్చా, భక్తి చేత నీవు నా సాయుధ్యం పొందగలవు. నీ తల్లి తెలియక అపరాధం చేసింది, అయినా సరే నీ అర్చనా విధానం చూసింది కాబట్టి మరుజన్మలో ఆమె విష్ణుజనని అవుతుంది అంటూ వరమిచ్చి పరమేశ్వరుడు అంతర్ధానమయ్యాడు. అక్కడ ఉన్నటువంటి ఆ శివలింగం దివ్యమైనటువంటి తేజస్సుతో వెలిగిపోతూ ఉంది. అలా యుద్ధానికి వచ్చినటువంటి రాజులందరూ కూడా ఆ శివలింగాన్ని చూసి సూర్యుడు రాత్రిపూట కూడా ప్రకాశిస్తున్నాడే అని చెప్పి భావిస్తారు. అంతటి భక్తి శ్రద్ధలు ప్రజల్లో కలిగించినటువంటి పుణ్యాత్ముడైనటువంటి ఆ చంద్రసేనుడికి మేలు చేయదలచి అంతటి మహానుభావుడితో యుద్ధం చేయాలనుకోవడం నిజంగా బుద్ధి తక్కువేనని చెప్పి పశ్చాత్తాపం చెంది వారందరూ కూడా సగౌరవంగా చంద్రసేన మణిభద్రులను దర్శించడానికి వచ్చారు. అప్పుడే పూజ ముగించినటువంటి ఆ రాజు ఆ ప్రకాశానికి కారణం తెలుసుకొని తనను చూసేందుకు వచ్చినటువంటి ఆ రాజులతో కలిసి ఆ ప్రదేశానికి వెళ్ళి ఆ దివ్యమైనటువంటి శివలింగాన్ని చూసి ఆనందించాడు. అందుకు కారణమైనటువంటి ఆ గోపబాలకుడు జరిగినటువంటి వృత్తాంతం అంతా చెప్పగా ఆ వృత్తాంతాన్ని అంతా విన్నటువంటి చంద్రసేనుడు మిగిలినటువంటి రాజులు ఆ పిల్లవాడికి గోపాధిపత్యము ధనము ఇచ్చి అక్కడి నుండి వెళ్ళిపోయారు. ఆ తరువాత ఆ గోపాలుని తల్లి యశోదగా జన్మించి విష్ణువుకు జనని అయ్యింది. కాబట్టి శివపూజ యొక్క మహిమ వలన ఆమెకు కలిగినటువంటి అద్భుతమైనటువంటి వరం అది. పూర్వకాలంలో మునులందరూ ఏం చేసేవారంటే భూమిపైనే ఒడ్లు చల్లి వారి యొక్క తపోమహిమ వలన ఆ రోజే పంట పండించుకుంటూ ఉండేవారు. అలా ఒకనాడు బ్రహ్మర్షి అయినటువంటి గౌతముడు వడ్లు చల్లి తపస్సుకు కూర్చున్నటువంటి సమయంలో మునులందరూ సమావేశమై ఆయనకు ఒక సంకటం కల్పిస్తే ఆయన మనందరి కోసము గంగను భూలోకానికి తీసుకొని రాగలడు, జీవులన్నిటికీ కూడా ఆ నదీ స్నానం వలన సద్గతి లభిస్తుంది అని చెప్పి నిశ్చయించుకుంటారు. అలా అందరూ కలిసి ఒక ఆవును దూడను దర్భలతో తయారు చేసి వారి యొక్క తపశక్తితో వాటికి ప్రాణం పోసి గౌతముని పంట చేను పైకి తోలారు. అనుష్ఠానం చేసుకుంటూ ఉన్నటువంటి గౌతముడు ఆవును చూసి తన చేతిలోని దర్భతో దానిని అదిలించాడు. వెంటనే ఆ ఆవు మరణించింది. గోహత్య చేసినందుకు ప్రాయశ్చిత్తంగా గంగానదిని భూమిపైకి రప్పించి అందులో స్నానం చేయమని చెప్పి మునులందరూ కూడా కోరుకుంటారు. అప్పుడు గౌతమ మహర్షి అందుకు అంగీకరించి తపస్సు చేసి పరమేశ్వరుని యొక్క అనుగ్రహంతో గంగను భూమి మీదకు తెచ్చాడు. అందుకే దీనిని గౌతమి అంటారు. అది ఈ గోదావరి. ఇది కూడా గంగ అంతటి పవిత్రమైనది కాబట్టే గోదావరి నదిని రుద్రగంగ అని కూడా అంటారు. దాని ఒడ్డున ఎన్నో పుణ్య తీర్థాలు కూడా ఉంటాయి. ఈ విధంగా గౌతమ మహర్షి పరమేశ్వరుని యొక్క అనుగ్రహంతో గంగను భూమి మీదకు తెచ్చాడు. ఇప్పుడు భస్మం యొక్క మహిమ తెలియజేసేటటువంటి ఒక కథ విందాం. పూర్వం కర్మభ్రష్టుడు దూరాచారుడు అయినటువంటి ఒక ద్రావిడ బ్రాహ్మణుడు ఉండేవాడు. అతను ఒక శూద్ర స్త్రీని చేరదీసినందుకు ఊరంతా అతన్ని వెలివేశారు. చివరికి అతని తల్లిదండ్రులు కూడా అతన్ని చేరనివ్వలేదు. అయితే అతను క్రమంగా తాగుడుకు అలవాటై అందుకు డబ్బు లేక దొంగతనం కూడా చేస్తూ ఉండేవాడు. అలా ఒకనాడు అతను బాగా తప్పతాగి ఆ శూద్ర స్త్రీ వద్దకు వెళ్ళగానే అక్కడ వేరొక ప్రియుడు ఎదురై అతన్ని చితకబాది ఊరి బయట ఒక గోతిలో పారవేశాడు. అతను కొన ఊపిరితో పడి ఉండగా అతన్ని చూసి శవం అనుకొని పక్కనే బూడిదలో పడుకొని ఉన్నటువంటి ఒక కుక్క పీక్కు తినటానికై వచ్చి
అతన్ని నఖశిఖా పర్యాంతము వాసన చూసింది. అప్పుడు దాని వంటి మీద ఉన్నటువంటి బూడిద కొంచెం అతని తలపైన పడింది. కొద్దిసేపట్లోనే అతనికి అవసాన దశ రాగానే అక్కడకు యమదూతలు వచ్చారు. ఇంతలో ఎక్కడి నుండి వచ్చారో గాని అక్కడకు శివదూతలు వచ్చి వారిని తరిమివేశారు. అప్పుడు యమధర్మరాజు అక్కడకు వచ్చి వారిని కారణం అడిగాడు. అప్పుడు ఆ శివకింకరుడు ఆ శవంపై ఉన్నటువంటి విభూది చూపించి, విభూది పూసుకున్న వారందరినీ కూడా కైలాసానికి తీసుకుని రమ్మని చెప్పి మా పరమేశ్వరుడు మమ్మల్ని ఆదేశించాడు. భస్మం ధరించిన వారి పాపాలన్నీ కూడా నశించిపోతాయి కదా అని చెప్పారు. ఒకప్పుడు పరమేశ్వరుడు తన గణాలతో కలిసి క్రీడించడానికై మందర పర్వతానికి వచ్చాడు. అక్కడికి ఇంద్రాది దేవతలు, గంధర్వులు, యక్షులు, కింపురుషులు, సిద్ధులు, సాధ్యులు, వశిష్ఠ నారదాది ఋషులు, బృహస్పతి ఇలా మొదలైన వారందరూ కూడా చేరుకున్నారు. అప్పుడు వారి మధ్య సింహాసనం మీద పరమేశ్వరుడు కూర్చున్నాడు. కర్పూర కాంతి కలిగినటువంటి దేహంతో, జడలు, నాగాభరణాలు, చంద్రవంక సకల ఆయుధాలను ధరించినటువంటి ఆయన ఎర్రని వస్త్రాలు ధరించి ఉన్నాడు. అప్పుడు ఆ సభలో నుండి సనత్కుమారుడు లేచి స్వామికి నమస్కరించి, స్వామి, లోకుల పాపాలు తొలగించి వారికి సులభంగా ముక్తిని ఇవ్వగలిగినటువంటి ఉపాయం ఏదైనా ఉంటే చెప్పవలసింది అంటూ ప్రార్థిస్తాడు. అప్పుడు ఆ పరమేశ్వరుడు ఇలా బోధించాడు. సులభంగా 4 పురుషార్థాలను ప్రసాదించగలిగేది భస్మంతో త్రిపుండరాలు ధరించడం. భస్మం కోసమని సంకల్పించి గోమయాన్ని సేకరించి దానితో హోమం చేయాలి. అలా చేయగా వచ్చినటువంటి భస్మాన్ని సద్యోజాతం అనే మంత్రంతో చేతిలోకి తీసుకొని అగ్నిరిత్య అనే మంత్రంతో అభిమంత్రించి మానసోక్త అనే మంత్రం చదువుతూ దానిని బొటనవేలితో నలిపి త్రయంబకం అని చెబుతూ శిరస్సును ధరించాలి. తరువాత త్రయాయుషం జమదగ్నే అనే మంత్రాలతో త్రిపుండ్రాలను ధరించాలి. ఆ మూడింటిలో ఏ రేఖ కూడా కనుబొమ్మల కొనలు దాటకూడదు. ఆ రేఖలో మొదటిది, చివరిది, మధ్యమ, అనామిక అనే వేళ్లతో అద్దుకున్న తర్వాత అప్పుడు బొటనవేలితో కుడివైపు నుండి ఎడమ పక్కకు మధ్య రేఖ దిద్దుకోవాలి. వీటిలో మొదటి రేఖకు అకారము, వర్ణము, భూతత్వము, రజోగుణము, బ్రహ్మదేవత, రెండవ రేఖకు ఉకారము, వర్ణము, ఇక మూడవది విష్ణుదేవతకు చిహ్నం. ఈ రీతిగా భస్మం ధరించిన ముముక్షువులకు ముక్తి లభిస్తుంది. మిగిలిన వారికి వారు కోరినటువంటి పురుషార్థాలు లభిస్తాయి. కాబట్టి 4 ఆశ్రమాలకు చెందినవారు భస్మం ధరించాలి. దానివలన పాపాలన్నీ నశించి పుణ్యం చేకూరుతుంది. ఈ విధానం తెలియకపోయినా సంపూర్ణమైనటువంటి విశ్వాసంతో ఎవరైతే భస్మం ధరిస్తారో వారికి కూడా వారికి ఉన్నటువంటి పాపాలన్నీ నశిస్తాయి, పుణ్యం చేకూరుతుంది. భూమిపై ఉన్నటువంటి తీర్థాలన్నింటిలోనూ స్నానం చేసినంత పుణ్యం లభిస్తుంది. మంత్రాలన్నీ అనుష్ఠానం చేసినటువంటి ఫలితం లభించడమే కాకుండా ఇతరులకు కూడా ఉత్తమమైనటువంటి గతి లభిస్తుంది. అలాగే వ్యాధి భయం తొలగి దీర్ఘాయువు, ఐశ్వర్యము, జ్ఞానము లభిస్తాయి అంటూ పరమేశ్వరుడు చెప్పాడు. ఈ భస్మం వల్లనే ఎంతో జ్ఞానం కూడా కలుగుతుంది అంటూ సాక్షాత్తు సూత మహర్షుల వారు ఈ యొక్క భస్మ మహిమ గురించి శౌనకాది ఋషులందరికీ కూడా తెలియజేశాడు. ఇప్పుడు రుద్రాక్ష మహిమ తెలియజేసేటటువంటి ఒక కథ గురించి తెలుసుకుందాం. పూర్వం కాశ్మీర దేశంలో భద్రసేనుడు అనేటటువంటి ఒక రాజుకు తారకుడు అనే కొడుకు, మంత్రి సుధర్ముఖుడికి సద్గుణుడు అనేటటువంటి కొడుకు ఉండేవారు. వారు ఎంతో ప్రేమతో మసులుకుంటూ ఎన్నో ఆభరణాలు కూడా లెక్క చేయకుండా వారు ప్రతినిత్యము కూడా రుద్రాక్షలను ధరించి శివారాధన చేస్తూ, అలా శివారాధన చేసి కానీ భోజనం చేస్తూ ఉండేవారు కాదు. అలా ఒకనాడు పరాశర మహర్షి వారి వద్దకు రాగా భద్రసేనుడు ఆయన పూజించి ఆ బిడ్డలిద్దరి యొక్క విచిత్రమైనటువంటి వైఖరికి కారణం ఏమిటి అంటూ చెప్పమని ప్రార్థించాడు. అప్పుడు ఆ ముని, రాజా, వెనుక నంది గ్రామంలో మహా సౌందర్యవతి శ్రీమంతురాలు అయినటువంటి మహానంద అనే వేష ఉండేది. ఆమె గుణవంతురాలు, స్వేచ్ఛాచారిణిగా జీవించక పెద్దల వలన సకల ధర్మాలు తెలుసుకొని దాన ధర్మాలు చేస్తూ జీవిస్తూ ఉండేది. ఆమె ప్రతినిత్యము కూడా అలంకరించుకొని తన ఇంట్లో ఉన్నటువంటి మంటపంలో నృత్యం చేస్తూ ఉండేది. ఆ మండపంలో ఒక కోడిని, ఒక కోతిని పెంచుతూ ఉండేది. వాటిని ఆమె వినోదం కోసం రుద్రాక్షలతో వాటిని చక్కగా అలంకరించేది. అలా ఒకనాడు మహాధనికుడు, శివవ్రత దీక్షితుడు అయినటువంటి ఒక వైశ్యుడు ఆమె వద్దకు వచ్చాడు. అతని ఒంటి మీద విభూది, చేతులకు రత్న కంకణాలు, అతని చేతిలో సూర్యుడిలా వెలిగిపోతున్నటువంటి రత్నలింగము ఉన్నాయి.
దానిని చూసి ఆ వేశ్య ఆశపడి తన సఖి చేత కబురు పంపించింది. అతను ఆ మండపంలో కూర్చొని మహా సౌందర్యవతి అయినటువంటి ఆ వేశ్య తనను సంతోషపెట్టగలిగితే ఆ లింగాన్ని ఇస్తాను అంటాడు. అప్పుడు ఆ వేశ్య అందుకు సంతోషించి 3 రోజులు పతివ్రతా ధర్మాన్ని అనుసరించి అతన్ని సేవించగలనని చెప్పి తన సఖి చేత చెప్పించింది. ఆ వైశ్యుడు ఆ మాట విని నవ్వి, కులస్త్రీకి వలె వేశ్యకు అది ఎలా సాధ్యమవుతుంది అంటూ విమర్శించాడు. అప్పుడు ఆ వేశ్య, నా విషయంలో మీకు ఎలాంటి సందేహమూ అక్కర్లేదు. నేను త్రికరణ శుద్ధిగా ఆ 3 రోజులు పాతివ్రత్యమును అవలంబించగలను అని చెప్పి ఆ లింగంపై చేవేసి సూర్యచంద్రుల సాక్షిగా ప్రమాణం చేసింది. అప్పుడు ఆ వైశ్యుడు ఆ శివలింగాన్ని ఆమె చేతికిచ్చి, ప్రేయసి, ఇది నాకు ప్రాణంతో సమానం. దీనికి ఏమైనా అయితే నేను అసలు బ్రతకను, ఉరిపోసుకుంటాను అని అంటాడు. ఆమె దానిని ఎంతో శ్రద్ధతో పూజించింది. ఆ ఇద్దరూ కలిసి ఆ రాత్రికి అంతఃపురంలోకి వెళ్ళిన తర్వాత అదేమి చిత్రమో కానీ నాట్యమండపం క్షణంలో భస్మమైపోయింది. ఆ కోతి కోడి కూడా బుగ్గైపోయాయి. ఇరుగు పొరుగు వారందరూ కలిసి ఆ మంటలు ఆర్పుతూ ఉన్నారు. తెల్లారిన తర్వాత అది తెలిసి వైశ్యుడు, అయ్యో, నా ప్రాణలింగమే పోయింది, నేనిక బ్రతకను అంటూ ఏడుస్తూ అక్కడ ఉన్నటువంటి బూడిదంతా గాలించినా కూడా ఆ లింగం మాత్రం దొరకలేదు. అతను ఒక చితి వెలిగించి ఆ మంటలలోకి దూకాడు. అతని వెంటనే ఆ వేశ్య కూడా నాదా అంటూ కేకలు పెడుతూ వచ్చి తన ధర్మాన్ని అనుసరించి సహగమనం చేయడానికి సిద్ధమైంది. ఆమె బంధువులు ఆమెను వారించి, వేశ్యవైనటువంటి నీకు ఇదేం వెర్రి అంటూ ఎన్నో రీతులుగా చెప్పి వారించారు. అయితే ఆమె మాత్రం వారి మాటలను ఏవీ పట్టించుకోకుండా సూర్యచంద్రుల సాక్షిగా అతనితో పాతివ్రత్యం అవలంబించిన నాకు ఇదే ధర్మం కదా, కాబట్టి నేనిప్పుడు సహగమనం చేయకుంటే నాతో పాటుగా నా 21 తరాల వారు కూడా నరకంలో పడతారు. నా ధర్మాన్ని నేను పాటిస్తే వారందరూ కూడా తరిస్తారు. మరణం అన్నది ఎప్పటికైనా తప్పదు కదా. ఇలా హీనంగా బ్రతికే కంటే నా ధర్మం ఆచరించి తరించడం ఎంతో ఉత్తమం అని చెప్పి ఆ అగ్నిలోకి దూకబోతుంది. అప్పుడు వెంటనే పరమేశ్వరుడు సాక్షాత్కరించి, సుందరి, నీ ధర్మగుణాన్ని పరీక్షించదలచే నేనే ఆ వైశ్యుని రూపంలో నీ వద్దకు వచ్చాను. నీకు ఇచ్చింది నా ఆత్మలింగమే. ఈ మంటపానికి నేనే నిప్పు పెట్టి నీ పాతివ్రత్య గుణాన్ని పరీక్షించాను. నీ ఇష్టం వచ్చినటువంటి వరాన్ని కోరుకో, నేను తప్పకుండా నీకు అనుగ్రహిస్తాను అని అంటాడు. అందుకు ఆమె ఆశ్చర్యపడి భక్తితో స్వామికి నమస్కరించి, స్వామి, నాకు ఈ ముల్లోకాలలో ఎట్టి భోగము అక్కర్లేదు. నాకు సంసార బంధం తొలగించి శాశ్వతమైనటువంటి శివ సాయుధ్యాన్ని ప్రసాదించండి అంటూ ప్రార్థిస్తుండే. అప్పుడు పరమేశ్వరుడు ఎంతో సంతోషించి ఆమెను వెంటనే కైలాసానికి తీసుకుని వెళతాడు. ఆనాడు నాట్య మండపంలో అగ్నిలో పడి మరణించినటువంటి ఆ కోడి, ఆ కోతి ఇద్దరూ కూడా రాజకుమారులుగా జన్మించారు. వారి పూర్వజన్మ సంస్కారం వలన వారు శివభక్తులై భస్మము, రుద్రాక్షలు ఎంతో ప్రీతితో ధరిస్తూ ఉండేవారు. వారి పుణ్యము అసలు చెప్పడానికి ఎవరికీ కూడా శక్యం కానిది. కాబట్టి వారి పూర్వజన్మలో వారు ధరించినటువంటి రుద్రాక్ష ఫలితంగా వారికి మంచి జన్మ ప్రాప్తించింది. అసలు వారికి రుద్రాక్ష మహిమ ఏమిటో తెలియకుండానే వాటిని ధరించినటువంటి కారణంగానే వారు రాజపుత్రులుగా జన్మించారు. ఇప్పుడు వాటిని ఎంతో శ్రద్ధాభక్తులతో ధరిస్తూ ఉన్నారు. శివుని యొక్క అనుగ్రహాన్ని సంపూర్ణంగా పొందారు. మనందరిపై కూడా ఆ పరమేశ్వరుని యొక్క అనుగ్రహం సంపూర్ణంగా ఉండాలని మరొక్కసారి ఆ స్వామిని వేడుకుంటూ ఈరోజు ఈ వివరణను ఇంతటితో ముగిస్తున్నాను. మరొక చక్కని వివరణతో మరలా రేపటి వీడియోలో కలుసుకుందాం. అంతవరకు నమస్కారం. సర్వం శ్రీ లలితార్పణమస్తు. స్వస్తి.